ఇన్ని రోజులు మీరు అడుగుతున్న ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉన్నాను, కానీ చాలా రకాల మిత్స్ అనేటువంటివి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన కామన్ మిత్స్ని ర్యాపిడ్ ఫైర్ లాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. హౌ ఫాస్ట్ డస్ హెయిర్ గ్రో ఆన్ యావరేజ్? మన స్కాల్ప్ మీద పెరిగే హెయిర్, మన బియర్డ్ మీద పెరిగే హెయిర్ అండ్ బాడీ మీద పెరిగే హెయిర్ గ్రోత్ రేట్ చాలా వ్యత్యాసం ఉంటుంది. బియర్డ్ మీద హెయిర్ అయితే పొద్దున్న షేవింగ్ చేస్తే సాయంత్రం కల్లా మళ్ళీ హెయిర్ గ్రో అయినట్టు కనిపించేస్తుంది. అదే స్కాల్ప్ హెయిర్ అయితే గ్రో అవ్వడానికి పర్ మంత్ యూజువల్గా 0.5 సెంటీమీటర్ నుంచి కొంతమందికి 2 సెంటీమీటర్ లేదా 3 సెంటీమీటర్ వరకు కూడా గ్రోత్ కనిపిస్తుంది. అదే బాడీ హెయిర్ అయితే దాని అనజన్ ఫేజ్ మొత్తంలో కూడా ఫ్యూ సెంటీమీటర్స్ మాత్రమే గ్రో అవుతుంది. వాట్ కాజెస్ హెయిర్ టు టర్న్ గ్రే? తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? బేసిక్గా తెల్ల జుట్టు అనేటువంటిది ఒక సైన్ ఆఫ్ ఏజింగ్. అంటే ఆక్సిడేటివ్ చేంజ్ ఎప్పుడైతే జరుగుతుందో దాంట్లో భాగంగానే మన హెయిర్ కాస్త గ్రే అవుతుంది. కొంతమందికి జెనెటిక్ కూడా గ్రే అవ్వచ్చు, ఇంకొంతమందికి స్కాల్ప్లో కానీ బాడీలో కానీ మెలనిన్ ప్రాపర్ ప్రొడక్షన్ లేనప్పుడు కూడా అవి గ్రే అయిపోయే ఛాన్స్ ఉంది. రేర్గా కొన్ని జెనెటిక్ కాజ్ ఉంటాయి, బట్ మోస్ట్లీ దిస్ ఇస్ ద రీజన్. కెన్ స్ట్రెస్ రియలీ కాజ్ హెయిర్ లాస్? స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హౌ ఆఫన్ షుడ్ యూ వాష్ యర్ హెయిర్? నా దృష్టిలో చెప్తే ప్రతి రోజు హెడ్ వాష్ చేయడం అన్నిటికంటే మంచి ప్రాక్టీస్. ఎవరికైతే తల మీద విపరీతమైన ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో రోజుకి 2 సార్లు హెడ్ వాష్ చేసినా ఎటువంటి తప్పు లేదు. ఎవరికైతే స్వెట్ ఎక్కువ వస్తుందో వాళ్ళు కూడా స్వెటీ యాక్టివిటీస్ చేసిన ప్రతిసారి హెడ్ వాష్ చేసుకుంటే చాలా మంచిది. డస్ కటింగ్ హెయిర్ మేక్ ఇట్ గ్రో ఫాస్టర్? అంటే జుట్టు కట్ చేయించుకుంటే లేకపోతే గుండు చేయించుకుంటే ఏమైనా జుట్టు ఫాస్ట్గా పెరుగుతుందా? కానే కాదు, అటువంటిది ఏమీ జరగదు. వాట్ ఆర్ స్ప్లిట్ ఎండ్స్ అండ్ హౌ డూ ప్రివెంట్ దెమ్? స్ప్లిట్ ఎండ్స్ అనేటువంటి హెయిర్ ఎక్కువ లెంత్ అయిపోయినప్పుడు ఎడ్జెస్లో ప్రాపర్ నరిష్మెంట్ లేక దాంట్లో ఉండే పెప్టైడ్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి స్ప్లిట్ అయిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఆ స్ప్లిట్ అయిన ఎడ్జెస్ని కట్ చేసి హెయిర్ని కనుక కండిషన్ చేసినట్లయితే ఈజీగా ఇటువంటి సిచ్యువేషన్ని ఈజీగా ఈ హెయిర్ని మనం కాపాడుకోవచ్చు. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ట్రీట్ డాండ్రఫ్? చాలా సింపుల్. మీరు వాడే రెగ్యులర్ షాంపూని కనుక వరుసగా 3 days వరకు వాడినట్లయితే మీ డాండ్రఫ్ దాదాపుగా పోతుంది. ఇలా 3-4 రోజులు వాడిన తర్వాత కూడా మీకు తగ్గకుండా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేటువంటి పర్టికులర్గా తీసుకోండి. డూ హెయిర్ వైటమిన్స్ యాక్చువల్లీ వర్క్? ఎస్, మన బాడీకి ఫుడ్ ఎంత అయితే ఇంపార్టెంటో హెయిర్కి కూడా వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. సో అవి డెఫినెట్గా పనిచేస్తాయి, వాడండి.